హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. ఇంక ఇదైతే సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సండే ఈవినింగ్ ఏంటంటే నేను మోస్ట్లీ మండే అయితే నేను కలశం అనేది పెట్టుకుంటాం కాబట్టి మోస్ట్లీ 99% సండేనే ఇలాగ మొత్తం అన్ని దేవుని ఫొటోస్, దేవుని గది, ఇంకా కలశం చెంబులు, దీపారాధన అన్నీ ఉంటాయి కదా, ప్లేట్స్ అన్నీ కూడా సండే ఈవినింగే నేను అనేది క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసేసుకొని కుంకుమ బొట్లు అన్నీ పెట్టి అలంకరించి అయితే పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటాను అనమాట. దట్టు నాకు ఈ మండే ఈ మార్నింగ్ అయితే కొంచెము వర్క్ అనేది తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇలాగైతే చేసుకుంటాను. ఇలాగైతే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకొని అయితే ఇలాగ పెట్టేసుకుంటాను అనమాట. లేకుంటే నేను మండే ఒక 2 hours ముందే లేయాల్సి వస్తుంది, అంటే 3:30కి అలాగ లేయాల్సి వస్తుంది ఇవన్నీ చేసుకోలేదంటే. అందుకోసమైతే ఈవినింగ్ సండే ఈవినింగ్ నేను ఇలాగ ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంకా 5:30 నేను సండే ఈవినింగ్ దేవుని కూడా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత 5:30కి అయితే మందిరికి వెళ్ళానండి. మందిరికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఇలా పువ్వులు అనేది తీసుకొచ్చుకున్నాను, విడి పువ్వులు. ఇంకా పావు 20 రూపీస్, అంటే 2 పావులు అయితే తీసుకొచ్చుకున్నాను. అంటే మండేకి ప్లస్ ట్యూస్డే మనకి సంకష్టి వస్తుంది కదా, ఇంకా దానికోసం కూడా రెండిటికి పనికి వస్తాయని చెప్పేసి అయితే నేను తెచ్చుకున్నాను. కట్టిన పువ్వులు అయితే మూర 40-50 రూపీస్ అండి. ఇంక ఈ విడిపూలు అయితే తెచ్చుకొని కట్టుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి అయితే విడిపూలు తెచ్చుకున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే నేను మండేకి కావాల్సిన పువ్వులు అయితే కట్టుకుంటున్నానండి. మీకు రిమైనింగ్వి మండే రోజు కట్టుకుందామని చెప్పేసి అయితే మొత్తం కట్టేయలేదనమాట. ఎందుకంటే అప్పటికే టైము 8 అయిపోయిందండి. ఇంకా డిన్నర్ అనేది ప్రిపేర్ చేయలేదు. అందుకోసమైతే కావాల్సిన పువ్వులు మాత్రమే కొన్ని కట్టేసి ఉంచుకుంటున్నాను. ఇంకా తర్వాత డిన్నర్లోకి అయితే టమాటా రసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేస్తానండి. టమోటాలు నేను ఇలాగ మిక్సీకి వేసుకొని చేసుకుంటాను అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది మనకి. టమోటాలు మిక్సీకి వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరకాయలు, కొంచెం పసుపు వేసి మరిగించుకుంటాను. ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర, మెంతులు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించుకున్నటువంటి ఇవన్నీ కూడా రోట్లో వేసి దంచుకుంటానండి. నేను తెల్లగడ్డ, కొత్తిమీర వేసి దంచుకుంటాను. ఇది దంచుకున్నంతా కూడా ఇది టమోటాల రసం వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత ఇందులోకి వేసేసుకైతే మిక్స్ చేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత చింతపండు నీళ్ళు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం అయితే వేసుకుంటానండి. రసంలోకి కొంచెం బెల్లం వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత రసంకి అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. పక్కన కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి పోపు అనేది పెట్టేసుకుంటాను అనమాట. మనం టమోటాలు మిక్సీకి వేసుకొని చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 5 minutesలో రసం అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా పక్కన రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత రసం కూడా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే నేను ఇడ్లీకి అనేది ఉద్దిబేలు నానబెట్టి ఉంచుకున్నాను. ఇంకా అవైతే ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను. ఇడ్లీలోకి కొంచెం అయితే రైస్ వేస్తానండి. రైస్ అయితే వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే రవ్వ నేను ఈవినింగ్ నానబెట్టి ఉంచుకున్నాను. ఇంకా అదైతే కూడా ఇక్కడ వాటర్లో నుంచి తీసేస్తున్నాను అనమాట. మనము ఇడ్లీ రవ్వ ఏంటంటే ఉద్దిపిండి వేసిన తర్వాత కొంచెం బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేస్తామంటే 10-15 minutes ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలాగైతే బాగా బీట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఇడ్లీలు అనేది బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఇంక పక్కన పెట్టేసి కొంచెం అయితే గిన్నెలో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే అది కూడా పక్కన పెట్టేసి మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువ గిన్నెలు అయిపోతాయని చెప్పేసి ఉన్నవన్నీ ఇప్పుడే క్లియర్ చేసేసుకుంటాను అనమాట సింకు. ఇంకా డిన్నర్ అయితే అవ్వలేదండి. ఇంకా రసము, రైస్ అవన్నీ కూడా టేబుల్ పైన పెట్టేసి ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ అనేది క్లీన్ చేసేస్తాను అనమాట. కొంచెం టైం దొరికింది. అంటే ఇంకా మా హస్బెండ్ డిన్నర్కి అయితే రాలేదని చెప్పేసి టైం అయితే ఉంది కదా అని స్టవ్ మొత్తం అంతా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సోప్ వాటర్ వేసేసి మనం నైటే కొంచెం ఇలాగా క్లీన్ చేసేసుకున్నామంటే మార్నింగ్ అనేది కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది. వెంటనే మనము బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసుకునేకైతే టైం సేవ్ అవుతుంది కదా. దట్టు మనకి కొంచెము పాజిటివ్గా కూడా ఉంటుందండి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అనమాట. నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా. నైట్ టైం అయితే సింక్లో గిన్నెలు పెట్టడం ఇలాగైతే ఏం చేయనండి. మోస్ట్లీ కూడా 100% ఇలాగే చేసుకుంటానండి. థ్యాంక్ యూ.